హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్కి స్వాగతం. తెలంగాణ సాధించిన నాటి నుంచి నేటి వరకు ఏ సామాజిక వర్గ పోరాటం వల్ల రాష్ట్ర సాధన సాధ్యమైందో అదే యువత అదే నిరుద్యోగులు ఇవాళ మళ్ళీ తమ ఆకాంక్షల కోసం ఉద్యోగ అవకాశాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు దాపరిచాయి. రాష్ట్రంలో దాదాపుగా 25 నుంచి 30 లక్షల మంది యువత టీజీపీఎస్సీ కావచ్చు లేకపోతే వన్ టైం రిజిస్ట్రేషన్లతో పాటు వివిధ పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నారు. విద్యావంతులైన యువతుల్లో నిరుద్యోగం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. గతంలో ఏ ప్రభుత్వం అయినా కూలిపోవటానికి లేకపోతే అధికారంలో రావటానికి యువత ఓట్లే అత్యంత ఇంపార్టెన్స్. ఈరోజు తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు కానీ లీకేజ్ రహిత పరీక్ష నిర్వహణ అనేది కేవలం ఒక పరిపాలన అంశం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర ఆర్థిక రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే ప్రధాన శక్తి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పారదర్శక నియామకాల కోసం టీజీపీఎస్సీ ప్రక్షాళనతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ యువతలో అసంతృప్తి పూర్తిగా సమసిపోలేదు. మరోవైపు ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ యువ సదస్సులు నిర్వహిస్తూ బీజేపీ విమర్శలు గుప్పిస్తూ యువత ఆక్రోశాన్ని పొలిటికల్ మైలేజ్గా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ప్రతి ఎన్నిక, స్థానిక ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఏ ఎన్నికైనా సరే ఈ యూత్ ఫోర్స్ ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు దెబ్బపడుతుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ప్రైవేట్ రంగాన్ని టైర్ 2, టైర్ 3 పట్టణాలకు విస్తరించడం, స్కిల్ క్యాప్ను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారం చూపగలుగుతారా? ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చాలా డిబేట్లు అడుగుతున్నాం. బీజేపీ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళేమో మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా, ఏమని అంటే మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అనలేదు, 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తా అన్నాం, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పానీపూరి బండి పెట్టుకున్నా, నూడిల్స్ బండి పెట్టుకున్నా అది ఉపాధి కల్పించినట్టే మేము ఇచ్చినట్టే అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ రాష్ట్రంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని అశోక్ నగర్ సాక్షిగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇస్తా అనలేదు, 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి కొంత మాట మార్చే ప్రయత్నాలు జరుగుతుంది. దాంతోపాటుగా ఇంతవరకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉందని చెప్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు కలిసింది. 2.5 సంవత్సరాల్లో నాకు తెలిసి అయితే నోటిఫికేషన్స్ లేవు, జాబ్ క్యాలెండర్స్ లేవు, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దానిపైన కూడా కొంత గొడవ నడుస్తుంది. ఎందుకంటే అవన్నీ బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు, వీళ్ళు కేవలం ఆఫర్ లెటర్లు మాత్రమే ఇచ్చారని ఒక వాదన నడుస్తుంది. అనేక అంశాలు, కానిస్టేబుల్ నియామకాలు కావచ్చు, ఇప్పుడు ఇవాళ కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పోలీస్ నియామకాల్లో ఏజ్ రిలాక్సేషన్ గురించి, తర్వాత ఇంకా అనేక అంశాల గురించి, అనేక జీవుల గురించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావటానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవటానికి ఒకటి కారణం విద్యార్థులు. ఎందుకంటే మనం తెలంగాణ కొట్లాడి సాధించుకుంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్ల గురించి నిన్నే మనం మాట్లాడుకున్నాం. నీళ్ళు మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నీళ్ల విషయంలో మనం ఏం పట్టు సాధించలేకపోయాం. నిధుల విషయంలో కూడా అంతే. ఇక కీలకంగా నియామకాలు, ఎందుకంటే అనేక మంది దాదాపుగా 1,200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంది నిరుద్యోగ సమస్య వల్ల. మరి పుష్కర కాలం అవుతుంది తెలంగాణ వచ్చి. ఈ పుష్కర కాలంలో నిరుద్యోగ సమస్య తీరిందా, పెరిగిందా? నిరుద్యోగ సమస్య పెరుగుతుంటే కారణాలు ఎవరు? మన రాష్ట్రాల్లో మనం ఎందుకు ఉద్యోగాలు ఇచ్చుకోలేకపోతున్నాం? జాబ్ క్యాలెండర్లు ఎందుకు ఇచ్చుకోలేకపోతున్నాం? విద్యార్థులను ఎందుకు మోసం చేస్తున్నాం? ఎక్కడో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తుంటే ఇక్కడ మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ ధర్నాలు చేస్తున్న నిరుద్యోగులపై అదేవిధంగా లాఠీ చార్జీలు చేస్తాం, అదేవిధంగా అరెస్టులు చేసి అక్కడ సమర్థించుకునే వీళ్ళు మరి ఎక్కడెందుకు సమర్థించుకోవట్లేదు? ఈరోజు తెలంగాణలో ఏ జాబ్ నోటిఫికేషన్ పడినా 30 లక్షల మంది విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారంటే కారణం ఎవరు? ఏ ప్రభుత్వాలది కారణం? ప్రభుత్వాలన్నీ వాళ్ళ పనులు, అంటే అధికారంలో ఎవరున్నా బీఆర్ఎస్ వాళ్ళ పనులు అవుతున్నాయి, బీజేపీ వాళ్ళ పనులు అవుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ పనులు అవుతున్నాయి. మరి నిరుద్యోగులను ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ అంశాలపై ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడటానికి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత కొడంగల్ రవి ఉన్నారు మనతో. కొడంగల్ రవి, నమస్తే అండి. కొడంగల్ రవి గారు, మీరు చెప్పండి, అంటే దాదాపుగా పుష్కర కాలమైంది తెలంగాణ ఏర్పడి. మనం ప్రధానంగా కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, నీళ్ల గురించి మన చేతిలో లేదు, ప్రభుత్వాలు, పక్క రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలా పెద్ద కథ ఉంటుంది దాంట్లో. నిధుల గురించి కూడా అంతే. కానీ నియామకాలు రాష్ట్ర వ్యాప్తంగా మనం భర్తీ చేయగలిగే అవకాశం ఉండి కూడా గత ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనో డబ్బులు లేకనో రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటూ వెళ్ళారు. సో ఈ సంవత్సరం ఈ ఇల్లు వచ్చిన తర్వాత కూడా దాన్ని సడలించిన లేదు. కొంత వార్తలు వినిపిస్తున్నాయి, వీళ్ళు కూడా దాన్ని పెంచుతామని చెప్పి ఆయన 62 చేసినట్టు నేను 64 చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు అనిపించింది.
తర్వాత ఈరోజు మీరు చూసే ఉంటారు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి అందరికీ ఏజ్ తగ్గిస్తున్నాడు ఈయన. రిలాక్సేషన్ అడుగుతున్నారు స్టూడెంట్స్, పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఇంతవరకు, నాకు తెలిసి సరైన జాబ్ క్యాలెండర్ లేదు, టీజీపీఎస్ అనేది సరైన నోటిఫికేషన్ లేదు, డిఎస్సి నియామకాలు లేవు. ఏమి అంటే ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం వీళ్ళకి చేత అవ్వట్లేదా, ఖాళీలు లేవా, ఎందుకు మరి ఖాళీలు లేనప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది వీళ్ళు? ఏం జరుగుతుంది తెలంగాణలో నిరుద్యోగులపైన ప్రధానంగా? ముందుగా మా నిరుద్యోగుల 30 లక్షల మంది వాయిస్ ఉంది, కానీ అది మా చిన్న వాయిసే. దానికి మా వాయిస్కు, మా గలానికి మీ గలం తోడు చేసి ఈరోజు మా గలాన్ని వినిపిస్తున్నందుకు స్వాతంత్ర టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ప్యానల్ ఉన్న సభ్యులకందరూ కూడా అందరికీ గుడ్ ఈవినింగ్ తెలుపుతూ, 2.5 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వము మిమ్మల్ని మోసం చేస్తుంది, అడుగడుగున లీకులు అవుతున్నాయి, మీరు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు, మేము ఉంటామని చెప్పేసి కొంతమంది కుహానా మేధావులు 24/7 మా స్టడియాల దగ్గర, మా హాస్టళ్ళ దగ్గర, మా దగ్గరనే ఉంటూ 24 గంటలు మాతోనే ఉంటూ మేము న్యాయం చేస్తామని చెప్పేసి, మీకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మాకు నమ్మిస్తూ అడుగడుగున చేస్తూ, ఆ రోజు మా దగ్గరకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు మాతో ఛాయ్ తాగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, ఇక్కడ కావాలంటే ఇలా జూమ్ చేసుకోండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ 2 సిగ్నేచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిది, ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి 2 సిగ్నేచర్లతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోలో మనకి ఇచ్చిండ్రు. సరే, మేమేమనుకున్నాము, ఆ రోజు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు లేవు. 1,91,000 బిస్వాల్ కమిటీ చెప్పినంత ప్రకారము 1,91,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. మిగతా 9,000 మేము ఖాళీలు చేస్తాము, ఖాళీలు అయితే మొత్తం 2 లక్షలు ఇస్తారంటే నమ్మి వాళ్ళ కోసం బస్సు యాత్రలు చేసినాం. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారా, ఉపాధి కల్పిస్తా అన్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఉండదు. ఓకే, అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ప్రభుత్వ ఉద్యోగాలు, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది క్లియర్ కట్గా మన దగ్గర ఉంది. ప్రతి ఆధారాలు కూడా మాతోనే ఉన్నాయి, ప్రతి ఈచ్ అండ్ ఎవరి ఆధారాలు కూడా మాతోనే ఉన్నాయి. అయితే వచ్చిన తర్వాత అది ఒక రకమైన మోసం. అంటే 1,91,000 ఉంటే మాత్రమే 91,000 ఉన్న ఉద్యోగాలను 2 లక్షలు ఇస్తామనేది మొదటి మోసం. రెండవది ఏంది, వచ్చి రాగానే మీకు జాబ్ క్యాలెండర్, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే మొదట జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి, అయ్యా జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని మేము అడిగితే, సంవత్సరంలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందని కొన్ని రోజులు మేము కూడా వెయిట్ చేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వని అడిగితే ఒక బోగస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. 2024-25 అని చెప్పేసి ఒక బోగస్ జాబ్ క్యాలెండర్. మేము ఏం చెప్పినాము, ఈ జాబ్ క్యాలెండర్ ఏం చెప్పినాము, అయ్యా మాకు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ కావాలంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి, ఈ జాబ్ క్యాలెండర్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మరొకసారి మోసం చేసిండ్రు. ఆ తర్వాత గ్రూప్ 1 విషయంలో 1:100 ఇస్తాము మీకు మెయిన్స్కు అని చెప్పేసి, సరే ఇస్తారనుకున్నాం, కానీ అప్పుడు కూడా ఇవ్వకుండా మరొకసారి మోసం 1:50 చేసుకొని మరొకసారి మోసం చేసిండ్రు. ఆ మోసాలు జరుగుతుండగానే ఒకవైపు ఎస్సీ ఎస్టీ, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని సివిల్ సర్వీస్ లాంటి పరీక్షలు, తెలంగాణలో సివిల్ సర్వీస్ లాంటి పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షలు, ఆ పరీక్షల్లో ఉద్యోగాలు అంటే రిజర్వేషన్లు లేకుండా ఉద్యోగాలకు దూరం చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. అది తీసుకొచ్చింది GO 29. అయ్యా GO 29 అనేది ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట అన్యాయం చేస్తుంది, ఇది అక్రమమైన జీవో, ఇది నల్ల జీవో, దయచేసి దీన్ని రద్దు చేయండి అని చెప్తే వీళ్ళు చేసింది ఏం తెలుసా, రద్దు చేయకుండా కనీసం మా మాట వినకుండా మా మనసు గాయపరుస్తూ, ఇక్కడ చూడండి అన్న, వీళ్ళ కొట్టిన చూడండి, ఇక్కడ చూడండి, GO 29 విషయంలో మేము చేస్తే మమ్మల్ని వెనకబడి కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. మమ్మల్ని కాదు, హాస్టల్లో ఉన్న అమ్మాయిలని, హాస్టల్కి వెళ్తుంటే అమ్మాయిలను కూడా వెనకబడి కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మాకు దాపరించింది. ఆ తర్వాత ఈ రకమైన ఇబ్బంది కలిగించుకుంటూ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరొక జాబ్ క్యాలెండర్ పేరు మీద మరొకసారి మోసం చేసిండు. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఎక్కడికి వచ్చిండు, చదువుల తల్లి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా వచ్చి విద్యను ప్రేమిస్తున్నాడని కూడా ప్రేమిస్తున్నా 40,000 చేస్తున్నాం. మరొక మోసం, 40,000 ఉద్యోగాలు మాకు ఉద్యోగం ఇవ్వండి, గతంలో ఉద్యోగాలు ఇచ్చిండ్రు, మీ పుణ్యాన్ని మాకు ఉద్యోగాలు వచ్చినాయని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మళ్ళీ గతంలో మళ్ళొకసారి వచ్చి మాకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వండి, మా కార్యకర్తలకు సర్పంచులుగా ఇవ్వండి, మీకు తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. మళ్ళీ ఇవ్వకుండా మరొకసారి మోసం చేసిండు. ఈ మోసాల పరంపర ఆ రోజు నుండి ఈ రోజు వరకు 14 సార్లు మాట తప్పి, ఇక ఆ తర్వాత త్వరలో అని మళ్ళొక 10 సార్లు చెప్పి, దాదాపు 24 సార్లు మమ్మల్ని మోసం చేసి
మోసం చేసి ఈ మోసాలన్నింటినీ కలిపి నయవంచనగా అంటాం. మమ్మల్ని నయవంచనకు గురి చేసిండు. ఆ నయవంచనకు వ్యతిరేకంగానే కొంతమంది నిరుద్యోగ జేఏసీగా ఏర్పడి వీళ్ళ యొక్క మోసాలను ప్రశ్నిస్తుంటే అడుగడుగున అరెస్టులు. ఒక్క నిమిషం మేము రాస్తారోక చేసి వెళ్ళినా, ఒక్క నిమిషం మా వాయిస్ని వినిపించాలనుకున్నా, ఒక్క నిమిషం మేము బయట వెళ్ళి మాట్లాడాలనుకున్నా మమ్మల్ని మాట్లాడనియరు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1) భారత రాజ్యాంగంను పట్టుకుని రాహుల్ గాంధీ గారు మీ వాళ్ళకి చెప్పండి, నా ఆర్టికల్ 19(1) తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయమనండి. మా ఆర్టికల్ 19(1) అడుగడుగున తెలంగాణ ప్రభుత్వము వైలేట్ చేస్తుంది. వైలేట్ చేస్తూ ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గర ఉంటారు. ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గర ఉంటారు. హాస్టల్ల దగ్గర ఉంటారు. ఏం చేస్తారు? పోలీసులు వస్తే ఆ రూమ్ ఓనర్ ఏం చేస్తాడు? ఆ రూమ్ ఓనర్ ఇమీడియట్ గా ఖాళీ చేయమని చెప్తాడు. ఈ రకంగా కూడా మాకు ఇబ్బంది పెడతారు. చాలా మంది నిరుద్యోగులు నాకు చెప్తున్నారు ఈ మధ్య కాలంలో, మేము మా రూమ్ లో కన్నా పోలీస్ స్టేషన్స్ లోనే ఎక్కువ ప్రత్యక్ష సాక్షిని రూమ్ లో ఒకప్పుడు మీరు ఏడ ఉన్నారంటే స్టడీ హాల్లో ఉన్నాను అంటుంటుంది. కానీ ఇప్పుడు స్టడీ హాల్ కన్నా స్టేషన్లలోనే ఎక్కువ ఉంటాం. ఉదయం మేము ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కార్యక్రమం చేయనియండి, మా వాయిస్ బయటికి వెళ్ళనియండి, మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పనియండి. కానీ చెప్పనీయకుండా ప్రివెంటివ్ అరెస్టుల పేరుతో అడుగడుగున మమ్మల్ని అరెస్టులు చేసి మీరు జైల్లో స్టేషన్లో పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కావున మాకు ఇస్తానన్నటువంటి జాబుల్లో సాక్షాత్ ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం అండి మాట్లాడదాం, ఒక్క నిమిషం. సో నిరుద్యోగుల సమస్యలు ఏంటి, నిరుద్యోగులు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు కారణం ఏంటి, నిరుద్యోగులు ఏం చేస్తే వాళ్ళు శాంతిస్తారు, ఈ అంశాలన్నీ కూడా మనం నరేష్తో మాట్లాడదాం. స్టూడెంట్ లీడర్ నరేష్ ఉన్నారు. నరేష్ నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నరేష్ గారు పాపం వర్షంలో నిలబడ్డుతున్నారు గొడుగు పట్టుకొని. మీరు చెప్పండి, అంటే మీ నిరుద్యోగుల వాయిస్ వినిపించండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. స్వాతంత్ర టీవీ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి నిరుద్యోగులకి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు గడుస్తుంది సార్. డిసెంబర్ వస్తే వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నట్టు. ఇంతవరకు నోటిఫికేషన్స్ అనేటి అసలు చెప్పిన మాట ప్రకారం ఏం నోటిఫికేషన్స్ వేయలేదు సార్. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని మావే అని చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒక మంత్రి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుండు, ఇంకో అతను 80,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుండు, ఇంకో అతను 90,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుండు. అసలు వాళ్ళు చెప్పే మాటలకు వాళ్ళకే క్రెడిబిలిటీ లేకుండా పోతుంది సార్. ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా చాలా నిరాశతోని నిస్పృహలతో ఇదైపోతున్నారు సార్. రోజు ఆ టెన్షన్స్ కి, ఆ డిప్రెషన్ గురవుతున్నారు. ఈ లైబ్రరీలో స్టడీ హాల్లో చదువుకొని అంటే మనకు ఏదన్నా మనం వెళ్ళే గమ్యం అది దిక్సూచి లేని గమ్యం అవుతుంది సార్ మా ప్రయాణం. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు, అసలు ఇస్తారో లేదో తెలుస్తలేదు. చూస్తుంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు పరిస్థితులు కూడా ఒక్కొక్కరి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు సార్ నిరుద్యోగులు అందరూ. ఇప్పుడు 3 సంవత్సరాలు ఈ డిసెంబర్ వస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నట్టు. ఇంకా సార్ వాళ్ళు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు సార్. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిల్లు. అందులో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మొత్తం 13 నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు దానికి తగ్గట్టు యాజ్ పర్ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంప్లిమెంట్ అవ్వలేదు సార్. 13 నోటిఫికేషన్లు సార్. 13 నోటిఫికేషన్లు ఒక్క నోటిఫికేషన్ అవ్వలేదు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సార్, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక్క స్టూడెంట్ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసింది లేదు, ర్యాలీలు చేసింది లేదు సార్. కానీ వాళ్ళకి ఇప్పటికీ ఇన్ని నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. కానీ ఇక్కడ చూసుకుంటే ఇన్ని ధర్నాలు, ఇన్ని ర్యాలీలు చేసినా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు సార్. అంటే ఏంటి కారణం నరేష్ గారు కారణం ఏంటి? ఎందుకు రిలీజ్ చేయట్లేదు జాబ్ క్యాలెండర్స్, జాబ్స్ నోటిఫికేషన్? ఎందుకంటే వీళ్ళు బిస్వాల్ కమిటీ చెప్పిన దాని ప్రకారం 190,000 ఖాళీలు ఉన్నాయని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి దాని ప్రకారం నియామకాలు చేపట్టొచ్చు కదా, ఎందుకు తాత్సారం చేస్తున్నారు వీళ్ళు? అదే సార్, బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుంది, అబద్ధం చెప్తుందని ఈ కాంగ్రెస్ నాయకులు ఆ రోజున అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు బిస్వాల్ కమిటీ ఇచ్చిన లెక్కలే వీళ్ళే చెప్పి ఇన్ని 190,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పుడు మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళే అన్న వ్యక్తులు ఈరోజు ఎక్కడికి పోయారు సార్? 190,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు వేయట్లేదు అంటే ఎలక్షన్స్ లేవు. వాళ్ళ ఆలోచన ఓన్లీ ఎలక్షన్స్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అనుకో సార్, ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎలక్షన్స్ లేవని వాళ్ళు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయట్లే. ఓకే, అయితే నరేష్ గారు, మీరు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ మాట నమ్మారు, బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇస్తుందన్నారు, బీఆర్ఎస్ వెంట నడిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కాంగ్రెస్ ఏం చెప్పిందంటే మేము ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. సరే, కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని ఇస్తుందేమో అని చెప్పి మీరంతా విద్యార్థులంతా కూడా
మొన్న ఎలక్షన్స్కి మనకి మరో తెలంగాణ చిన్న సైజు తెలంగాణ ఉద్యమం కనపడింది మన ఎలక్షన్స్ ముందు మీరు చూసుంటే. ఎందుకంటే అవును సార్, అవును. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని మీ నిరుద్యోగులందరూ ఆ స్థాయిలో పోరాటం చేశారు, పనిచేశారు, గద్దెదించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మీకు ఆల్మోస్ట్ హ్యాండ్ ఇచ్చినట్టే. మరి ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రాజకీయాలు ఇప్పుడు రేపు బీజేపీ వస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఆల్రెడీ ఒకసారి బీఆర్ఎస్ని చూసాం, కాంగ్రెస్ని చూసాం. మరి ఏంటి నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి నిరుద్యోగులది? రాజకీయ పార్టీలు నమ్మితే ఏమీ మీకు న్యాయం జరిగేలా కనబడట్లేదు కదా, ఏం ఆలోచిస్తున్నారు మీరు మరి? సార్ న్యాయం జరిగేదాకా పోరాడతాం సార్. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ సార్. 1952 ఉద్యమంలో కానీ, 1969 ఉద్యమంలో కానీ, 2001 ఉద్యమంలో కానీ అసలు రాదని అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి కారకులు ఈ నిరుద్యోగ యువత, విద్యార్థులు. అలాంటి యువతని మోసం చేస్తే మేము గత ప్రభుత్వంలో ఆ మోసాన్ని చూసాం, మాకు అనుభవం అనేది ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు అనేది వేయకుంటే మేము ఎవరం మూకం సార్. రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం, నిరసనలు వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేదాకా మేము పోరాడతాం సార్. ఇవ్వలేం అన్న ఆలోచన అనేది వాళ్ళకి తట్టాలంటే భయపడాలి సార్. అలాంటి విధంగా మేము చేస్తాం. మా ఉద్యమాలు అంత తీవ్రంగా ఉధృతంగా చేస్తాం, మా నిరసనలు వ్యక్తం చేస్తాం. ఏది చేసినా శాంతియుతంగా, రాజ్యాంగ పరంగా మా హక్కుల్ని మేము కాపాడుకోవడానికి ఏ అసాంఘిక శక్తుల్ని ఇందులోకి తావు ఇవ్వకుండా మా పోరాటం అనేది మేము ఖచ్చితంగా పోరాడతాం సార్. వాళ్ళు పాత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి వీళ్ళ కాడికి వస్తే, మళ్ళీ ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఇంకోళ్ళ కాడికి పోతే మళ్ళీ ఆ ప్రభుత్వం కూడా రేపు మోసం చేయొచ్చు సార్. చేయడానికి గ్యారంటీ ఏముంది? అట్లా కాదు, అంటే ఒకళ్ళు మోసం చేసి ఇంకోళ్ళ దగ్గర పోడు కాదు. మాకు ఆ పాత ప్రభుత్వంలో అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం చేసిన విధంగా మేము చేయనీయం, ఎట్టి పరిస్థితుల్లో చేయనీయం. వాళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే, మేము మా హక్కుల కోసం పోరాడాల్సిందే, పోరాడతాం కూడా. రైట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. గౌతమ్ ప్రసాద్ గారు, ఎంతో కొంత మీరు ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగులు కూడా కొంత కారణం. మీరు ఒప్పుకోకపోయినా నిరుద్యోగులు కూడా కొంత కారణం. సరే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే విధంగా ఇంకంతకన్నా దారుణంగా నిరుద్యోగుల్ని మోసం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందా? మరోసారి నిరుద్యోగులకి నమ్మకం కలిగించేలా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? సాయి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సాయి గారు, మీరు అనకపోయినా, నమ్మినా నమ్మకపోయినా అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. మేము మా ఓటమికి నిరుద్యోగులు కూడా ఒక కారణం అని చెప్పేసి మా అధినేత కేటీఆర్ గారు ప్రకటించిన సందర్భం ఎవరం మర్చిపోలేము. అదేవిధంగా అంటే అది మన Group 1 లీకేజ్ సందర్భంగా కావచ్చు, అది కొంత మేము జాగ్రత్త తీసుకోవాల్సిందే. అక్కడ మేము అనవసరంగా వేరే వాళ్ళ మీద పోవాల్సిన నింద మా మీదకి వచ్చి అది ఇబ్బంది ఏర్పడిన సందర్భం అయింది అని చెప్పేసి కూడా తను ఓపెన్ గానే చెప్పడం జరిగింది. ఇది దాచిపెట్టేది, మూసిపెట్టేది ఏం లేదు. అయితే సాయి గారు, గత బీఆర్ఎస్ కాలంలో అధికారంలో ఉన్నప్పుడు 2,10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన మాట వాస్తవం కదా. అదేవిధంగా దాంట్లో 1,60,000 పోస్టుల్ని భర్తీ చేసిన మాట వాస్తవం కదా. అదేవిధంగా చివరి సంవత్సరంలో 42,000 చిల్లరను వాటికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళిన సందర్భం కాదా. మేము ఏదైతే ప్రకటించినామో దానికి తగ్గట్టుగా మేము చేసుకుంటూ పోయినాం. ఒకటేసారి 48,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అటువంటి చరిత్రని వాళ్ళు విస్మరించి గత ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పేసి అంటే ఇక మేమేం చేసేది లేదు. అంటే 10 ఏళ్ల కాలంలో మేము 1,60,000 ఉద్యోగాల్ని మేము ఇచ్చిన మాట వాస్తవం. అది విద్యుత్ రంగంలో కావచ్చు, మేజర్గా పోలీస్ రంగంలో కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు. అయితే మా నుంచి జరిగిన మిస్టేక్ ఏంటంటే కొంచెం అంటే Group 1 కూడా చాలా పకడ్బందీగా నిర్వహించి అది ఒక్కటి చేస్తుంటే మాకు చాలా పాజిటివ్గా ఉండేది. అది ఎన్నో కారణాల వల్ల కొంత మిస్ అయిన మాట వాస్తవమే. దాన్ని మేము అంగీకరించి తీరుతున్నాం. కానీ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు బీఆర్ఎస్, మమ్మల్ని చాలా మోసం చేసింది అని చెప్పేసానంటే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిన మేమే మోసం చేసినామని అంటే 3 ఏళ్ల కాలంలో 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మాట నమ్మి దాని ఎలక్షన్ ప్రచారంలో పోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, వాళ్ళ బస్సు యాత్రలు చేసి, వాళ్ళ కోసం తిరిగి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకొని ఇంటింటికి పోయి అబ్బా తాతల కాళ్ళు మొక్కి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి, వాళ్ళకు ఓట్లు వేయించి ఈరోజు 5,000 ఉద్యోగాలు కూడా వేయకపోతే అదేమనాలి? లేదు గౌతమ్ గారు ఒక్క నిమిషం. ఎవరు డబ్బులు తీసుకున్నారంటున్నారు మీరు?
నిరుద్యోగులండి. నిరుద్యోగులు ఎట్లా అంటారండి? తప్పు కదా. ఎంతమంది తీసుకున్నారు? ఎవరో ఒకరు ఇద్దరు తీసుకొని ఉండొచ్చు. మీరు విషయం అర్థం చేసుకోలేదు. నేను వాళ్ళు డబ్బులు తీసుకున్నారని కాదండి. వాళ్ళ వాళ్ళ యాత్రలకు స్పాన్సర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఓకే. వాళ్ళ యాత్రలకు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసింది. అది అందరూ వాళ్ళు అంగీకరిస్తున్నారు, వీళ్ళు అంగీకరిస్తున్నారు. ఇదేదో నేను కొత్తగా ఆరోపణ చేయట్లేదు. అవ్వాతాతల దగ్గరికి పోయింది మాట వాస్తవము, వాళ్ళు బస్సులు పెట్టిన మాట వాస్తవము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా ఈసారి గద్దె దించాల్సిందే బీఆర్ఎస్ అని చెప్పేసి ప్రచారం చేసింది వాస్తవము. అంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి అవి చెప్తున్నాం. అయితే దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే నిరుద్యోగులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోసపోలేదండి. స్థానికులకే 90% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి మేము కొట్లాడిన కొట్లాట రాష్ట్రపతి దగ్గర పెండింగ్. వాటన్నిటిని సరి చేసుకొని జోన్లను ఏర్పాటు చేసుకొని ఒక ఎక్కడో అంటే ఇష్టం వచ్చినట్టు అంటే చెల్లా చెదరైన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి అన్ని రకాలుగా ఇటుక పేర్చుకుంటూ ఒక పద్ధతి ప్రకారంగా కట్టుకుంటూ ఒక విధానాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అండి. ఈ దాంట్లో భాగంగానే మేము అన్ని 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాము. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత సాటిస్ఫై నిజమే ఒక ఆకాంక్ష ఒక ఆశ అంటే తెలంగాణ ఉద్యమం నాటి ఆకాంక్షలోంచి భాగంగా మాకు చాలా ఉద్యోగాలు గవర్నమెంట్ దానికి తగ్గట్టుగానే దాదాపు 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. 2,10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినమాట వాస్తవం కదా. ఇదే నిరుద్యోగులకు చెప్పమనండి ఇచ్చింది. అయితే 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత చివరి సంవత్సరంలో 42,000 పోస్టులకు గాను మొత్తం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇవి వచ్చి మేము ఇచ్చినామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే మేమే మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత అన్ని రకాలు చేసిన తర్వాత కూడా ఈ రోజు వచ్చి వాళ్ళు పత్రాలు ఇచ్చి మేము చేసినామని చెప్పేసి అంటే ఇక దానికి చెప్పగలిగింది ఏం లేదు. అదేవిధంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడతారు. ఎత్తడు, తవ్వడు, మొయ్యడు అని చెప్పేసి 3 ఉన్నారు సార్. ఎత్తడు అంటే రేవంత్ రెడ్డి, మొయ్యడు అని అంటే పొన్నం ప్రభాకర్, పొయ్యడు అని చెప్పేసి అంటే మన ఎవరు దుద్దిల శ్రీధర్ బాబు. వీళ్ళ నోటికి వచ్చిన సంఖ్య చెప్తారు సార్. ఏమని 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకళ్ళు అంటారు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకళ్ళు అంటారు, అదేవిధంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఇంకొకళ్ళు అంటారు. వీళ్ళతోని చేత కాదు, పీరు ఊదు కాలదు, పీరు లేవదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటాయి, కాలు మాత్రం గడప దాటే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులలో వీళ్ళే అసలు మేము 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఫిలప్ చేస్తామని చెప్పేసి అన్నామని చెప్పేసి భట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. పెద్ద సిపాయి లెక్క ఆయన నోటి ద్వారానే ఇగో జాబ్ క్యాలెండర్ మీ దగ్గర ఉంచుకోండి, జాబ్ క్యాలెండర్ మా ప్రభుత్వం రాగానే మాకు చూపించండి, మేము అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పేసి మాట్లాడిన భట్టి విక్రమార్క చైర్మన్ గా ఉన్న అభయహస్తం మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా మేము అసలు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి మాట్లాడినామని చెప్పేసి చెప్పినామని చెప్పేసి మాట్లాడతాడు. ఇక మీ ముందు నేను అభయహస్తం మేనిఫెస్టోని మీ ముందు పెడుతున్నా. ఈ అభయహస్తం మేనిఫెస్టోలో 9వ నంబర్ పేజీలో రెండో హెడ్లైన్ లో పారదర్శక ప్రభుత్వ నియామకాలు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి దాంట్లో మొదటి లైన్ గానే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనే లైన్ చాలా 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 క్లియర్ గా రాసి ఉంది. అటువంటిది ఈ లైన్ ని మర్చిపోయి రాసిన వాళ్ళు మర్చిపోయినరు, చెప్పిన వాళ్ళు మర్చిపోయినరు. ఇస్తామని చెప్పేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 1,00,000 అన్నాము, లేకపోతే మేము 2 లక్షలు అని లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామని లేదు, ఉద్యోగం ఇస్తామన్నాము, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతున్న పరిస్థితిగా మనకు కనపడతా ఉంది. అదే విధంగా ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మాట్లాడిన ఇదే నోటి ద్వారా చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అసలు నిరుద్యోగ వృత్తి మాటనే ఎత్తలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే దాంట్లో వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇదే దాంట్లో 4వ నంబర్ అంటే 2వ హెడ్లైన్ లో 4వ పాయింట్ గా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి చెల్లింపు అని చెప్పేసి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 4వది ఇక్కడనేమో పైననేమో పారదర్శక ప్రభుత్వ ఉద్యోగాల నియామకం అని చెప్పేసి ఉంటది పైన. అదేవిధంగా కిందనేమో మొదటి లైన్ లోనేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి అని 4వ పాయింట్ గా 4,000 వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్లే రాసిండ్రు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అసలు అవన్నీ మాట్లాడలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వము ఇస్తామని చెప్పలేదని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. అంటే వీళ్ళ ద్వంద్వ ప్రమాణాలు మీరు అర్థం చేసుకోవాలా, అంటే 2 నాలుకల ధోరణిని మనం అర్థం చేసుకోవాలా.
రైట్ మీకు రైట్ 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 మాట్లాడదు ఒక్క నిమిషం నరేష్ గారు అన్నారు ఒక్క నిమిషం సాయి గారు, నరేష్ గారు ఇందాక అన్నారు అంటే గత ప్రభుత్వం మనల్ని మోసం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మేము మోసం చేయలేదండి, మేము ఒక టైం తీసుకున్నాము. 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూనే స్థానిక విద్యార్థులకు స్థానికంగానే ఉండాలి రిజర్వేషన్ అని చెప్పేసి, అవి 90% ఉండాలని చెప్పేసి అది సాధించి దాన్ని గెజిట్ తెప్పించి ఒక నోటిఫికేషన్ దాన్ని ఒక చట్టబద్ధం చేయడానికి మేము చేసిన పోరాటము ఈ నిరుద్యోగులకు తెలియదు సార్. నిరుద్యోగులకు తెలియదు అంటే కేంద్రంతో ఫైట్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు తెప్పించి దాన్ని గెజిట్ తెప్పించి 90% లోకల్ వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్న దాంట్లో ఇది వాస్తవం కదా. ఈ రోజు మనం తీర్చుకోలేదా? ఇది మీరు నేనేదో అంటే నోటి మాటగా చెప్పడము లేదా అబద్ధాలు చెప్పడము కాదండి. మీరు చెక్ చేసుకోండి, అధికారికంగా మీరు చాట్ జీపీటీ చెప్తారా లేకపోతే అధికారాలు లెక్కలు తీసుకుంటారా తీసుకోండి. 90% స్థానికులకే రిజర్వేషన్ ఉండాలనేది వాస్తవం కాదా? మేము సాధించింది నిజం కాదా? మీరు లెక్క తీసుకోండి. రైట్ 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 ఒక్క నిమిషం గౌతమ్ గారు ఒక్క నిమిషం అండి. రైట్ గౌతమ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో మనతో పాటు బీజేపీ నాయకులు రాజునేత గారు ఉన్నారు. రాజునేత గారు నమస్తే అండి. రాజునేత గారు నమస్తే సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగులేమో 2 ప్రభుత్వాలు మాకు అన్యాయం చేసినాయని చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ నాయకులేమో దాదాపు మేము 2,10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం, దాదాపు 1,60,000 నియామకాలు కూడా చేశాము, దాంతోపాటు మేము లోకల్స్కి 90% ఉద్యోగాలకు అనేక పోరాటాలు చేశాము. సో ఈ కాంగ్రెస్తో మాకు పోలికేంటి, మేము నిరుద్యోగుల కోసం చాలా చేశాం, కానీ కొన్నిటి వల్ల పేపర్ లీక్ వల్ల ఇలాంటి కొన్నిటి వల్ల మేము ఓడిపోయాము, నిరుద్యోగులకి తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా చేసిందంటే మేమేం చెప్తున్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఇందాక మనతో మాట్లాడిన నరేష్ గారు కావచ్చు లేకపోతే కొడంగల్ రవి గారు కావచ్చు, ఇద్దరు కావచ్చు, 2 ప్రభుత్వాలు ఏం చేయలేదని చెప్తున్నారు. సో బీజేపీ వాయిస్లో అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు కూడా నీట్ పేపర్ లీక్ దీంట్లో బాగా నలిగి ఉన్నారు, విద్యార్థుల పట్ల కొంత వ్యతిరేకత మీరు కూడా ఢిల్లీ స్థాయిలో చూస్తున్నారు. సో రాష్ట్ర పరిస్థితి చెప్తే ఏ విధంగా బీజేపీ స్టాండ్ ఉంది రాష్ట్రంలో? ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. డిబేట్ లో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యొక్క జీవితాలను ఛిద్రం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులను పట్టించుకోకుండా ప్రతినిత్యం వాళ్ళను వేధింపులకు గురి చేస్తూ, ఇందాక నిరుద్యోగ మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, ప్రతిరోజు మేము ఏదైనా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే పొద్దున్నే లేచి పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గర ఉంటున్నారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు అని చెప్పేసి. అంటే తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపేటువంటి హక్కును కూడా కాల రాస్తున్నారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల ఏ రకమైనటువంటి వైఖరి ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడితే దీక్షలను భగ్నం చేస్తున్నారు, ర్యాలీలను చేస్తే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. ఇంకా పైపెచ్చు విద్యార్థులకు నిరుద్యోగులను మీ మీద కేసులు బనాయించి జైలు పంపుతామని చెప్పేసి కూడా చాలా చోట్ల బెదిరిస్తున్నారు. రీసెంట్ గా దిల్సుఖ్ నగర్ లో చూడండి, మెరుపు ధర్నా అని చెప్పేసి అక్కడ స్టడీ సర్కిళ్లలో చదువుకునే వాళ్ళు, కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలనేటువంటి డిమాండ్ తోని మెరుపు ధర్నా చేసిరు. పెద్ద ర్యాలీ తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ధర్నాలు ర్యాలీలు ఎన్ని చేసినా కూడా నిరుద్యోగులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. నిన్నటికి నిన్న అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి, కానీ వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిరుద్యోగ యువతకు నెరవేర్చలేదు. 2 లక్షల ఉద్యోగాలను వచ్చిన ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పారు. బిస్వాల్ కమిటీ చెప్పినటువంటి లెక్కల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్తే, మొన్న ఏదో కంటి తుడుపు చర్యగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 7,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఈ నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని చెప్పి కంటి తుడుపు చర్యగా ఈ రోజు చేసిరు. 25,000 పైచీలకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు ఖాళీలు ఉంటే ఎందుకు మీరు 7,000 ఖాళీలే ఉన్నాయని చెప్పి ఈ రోజు నిరుద్యోగులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? డిఎస్సి నోటిఫికేషన్ ఏమైపోయింది? ఈరోజు వయోభారంతో నిరుద్యోగులందరూ కూడా మీరు ఏజ్ లిమిట్ ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఉద్యోగ నోటిఫికేషన్లను ఎందుకు వేయడం లేదు? డిఎస్సి ఎక్కడ పోయింది? గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్కడ పోయింది? గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎక్కడ పోయింది? గ్రూప్ 3 ఎక్కడ పోయింది? గ్రూప్ 4 ఎక్కడ పోయింది? పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ ఎక్కడ పోయింది? టీచర్ జాబ్లకు నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి? ఎందుకు ఈ రకంగా ఈరోజు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులకు ఈ రోజు రావాల్సినటువంటి నోటిఫికేషన్లు ఏఈలు కానీ, తర్వాత అగ్రికల్చర్ బిఎస్సి చేసిన వాళ్ళకు కానీ, ఏఈఓలు కానీ ఎక్కడ పోయినాయి నోటిఫికేషన్లు అన్ని కూడా?
ఎందుకు ఈ రోజు ప్రభుత్వం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తలేదు అంటే ఈ రోజు నిరుద్యోగ యువతను మొత్తం కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. అందుకే మీరు చూడండి సార్, ఇటీవల కాలంలో మేము నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మొన్న దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి పెద్ద ధర్నాకు హాజరు కావడం జరిగింది. వాళ్ళకు మద్దతు ప్రకటించడం జరిగింది. మేము మీ వైపు ఉన్నాము, ఖచ్చితంగా కొట్లాడతాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరుద్యోగ యువత ఏ రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తుందో ప్రభుత్వానికి తెలియజేసినట్టు చెప్తామని మా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ దిల్సుఖ్ నగర్ వచ్చినటువంటి ధర్నాల్లో చెప్పడం జరిగింది. గతంలో కూడా మీరు చూడండి సార్, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయితే కొట్లాడినటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా మళ్ళీ ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను నిండా ముంచుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు ఇంత ముందుకు ఒక మిత్రుడు చెప్పిండు, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు కూలిపోవడానికైనా లేదా అధికారంలోకి రావడానికైనా ముఖ్య పాత్ర వహించేది విద్యార్థులు, నిరుద్యోగులే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా టీజీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ ని అప్డేట్ చేసుకోవడం కోసం చేసిన లెక్కలను మొత్తం తీస్తే దాదాపుగా 30 లక్షల పైచీలకు కేవలం టీజీపీఎస్ లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చెయ్యని వాళ్ళు, ఇతర డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, తర్వాత ఎంబీబీఎస్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తర్వాత ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఈరోజు నిరుద్యోగంతో తల్లడిల్లుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? మీరు అనుకుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి వెంటనే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలాఖరుకు రిటైర్మెంట్లు జరుగుతున్నాయి కదా, ఖాళీలను ఎందుకు చూపిస్తలేరు? అంటే ఎన్నికల స్టంటుగా మార్చుకోవడం కోసం ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్ లేచి మళ్ళా ఈరోజు ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా? ఈరోజు ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే ఒకటి గుర్తొస్తుంది సార్, ఏంటంటే గతంలో ఒక ఆయన ఉండేటటువంటి వ్యక్తి, ఆయన ఏం చేసేదని అంటే ఒక నెపోలియనా ఎవరో నాకు గుర్తొస్తలేదు పేరు ఈ సందర్భంగా, ఆయన ఏం చేసేదంటే ఈరోజు ప్రజలను మొత్తం కూడా కోడి లెక్క చూపించి ఒక ఉదాహరణ చెప్తూ కోడిని తీసుకొని కోడి మీద ఉన్నటువంటి ఈకలను మొత్తం కూడా పీకేసేవాడంట. ఆ కోడికి నొప్పి లేసేది, కానీ కోడి ఎటువంటి అంత ఈకలను మొత్తం పీకేస్తున్నా గానీ, కోడి నొప్పి లేచి అరుస్తున్నా గానీ ఆ రాజు దాన్ని పట్టించుకోకుండా చేస్తే చివరికి ఆ కోడిని కింద వదిలేసి కొన్ని బియ్యం గింజలను దానికి వేసేవాడంట. వేస్తే అప్పుడు ఆ కోడి అదంతా కూడా మర్చిపోయి మళ్ళీ ఆ బియ్యం తిని ఈ రోజు నొప్పిని మర్చిపోయేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగులను ఇట్లా ఏమారుస్తుందేమో, నిరుద్యోగులను ఈ రోజు వాళ్ళని కావాలని లైబ్రరీలో కూర్చోబెడుతుందేమో, నిరుద్యోగులను వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుందేమో అని ఈ సందర్భంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే లైబ్రరీ దగ్గరకు పోయి ఒకసారి మనం వాళ్ళని మాట్లాడిపిస్తే వాళ్ళతోని వాళ్ళ కష్టాలు కన్నీళ్ళని చూస్తే చాలా ఇబ్బంది పడతారు. రైట్ అండి. రాజునాథ్ గారు మళ్ళీ మాట్లాడదాం ఒక్క నిమిషం. కొడంగల్ రవి గారు మీరు చెప్పండి, ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ దాదాపుగా 2,10,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చాము మేము, దాదాపు 1,60,000 జాబ్స్ కూడా ఇచ్చాము మేము. బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఏం చేయలేదు అన్నది అవాస్తవం. దాంతోపాటు 90% ఉద్యోగాలు స్థానికులకు రావాలని కేంద్రంతో రాష్ట్రపతి దగ్గర కొట్లాడింది మేము. నిరుద్యోగుల కోసం మేము ఎంతో చేసాం. బట్ కొన్ని చిన్న అంశాలు లైక్ పేపర్ లీక్ అవ్వటం, డిఎస్సి లేట్ అవ్వటం, ఇట్లాంటి వాటి వల్ల మేము ఓడిపోయాం తప్పించి నిరుద్యోగులకైతే ఏదైనా చేసామంటే మేమే చేసాము. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకే ఇప్పుడు ఆఫర్ లెటర్లు ఇచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ. సో మాకు వాళ్ళకి పోలిక ఏంటి, మేము నిరుద్యోగులకి చాలా చేసామని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. వాస్తవానికి కొంత ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఎప్పుడైతే పేపర్ లీక్ అయింది కదా, అప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అప్పుడున్న కేసీఆర్ గారు కానీ బయటకు వచ్చి అవును పేపర్ లీక్ అయ్యింది వాస్తవమే, కానీ దాన్ని మేము చూసుకుంటాం, మమ్మల్ని మీరు నమ్మండి అని ఒక అష్యూరెన్స్ నిరుద్యోగులకు ఇచ్చింటే బాగుండే. ఆ రోజు నిరుద్యోగులకు ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వలేకపోయింది. ఇయ్యలేకపోగా మేము మా ఒక డిమాండ్ అప్పుడు ఉన్నటువంటి టీజీపీఎస్సీ చైర్మనే దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి అని అంటే రాజీనామా చేయకుండా మొండిగెళ్ళి ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఆస్కారం అవుతూ అదే సమయంలో
కొంత మమ్మల్ని అంటే మేము అప్పటికే ఒక అభద్రతా భావానికి లోనై ఉన్నాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆసరాగా తీసుకొని వాళ్ళు ఓట్లుగా మార్చుకున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఆసరాగా తీసుకొని మీకు స్పాన్సర్ చేసి మిమ్మల్ని బస్సు యాత్రలు చేసి ఇంటింటికి పంపించి ఓట్లు కొల్లగొడతంలో అంటే మేము కొంత అభద్రతా భావంలో ఉన్నాము. అభద్రతా భావంలో ఉంటే ఏమైంది, మీరు అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని కూడా మేము నమ్మలేదు, రాహుల్ గాంధీని నమ్మినాం. రాహుల్ గాంధీ గారు వచ్చి మా లైబ్రరీ కాడ కూర్చొని ఛాయ్ దాగి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నప్పుడు మాకు ఒక రకమైన ఆశ వచ్చి మేము నమ్మినాం. అప్పటికే 10 ఏళ్ళు వీళ్ళు ఉన్నాం కాబట్టి కొంత వ్యతిరేకత ఉండి ఎగ్జాక్ట్లీ అదే టైంలో ప్రవళిక అనే అమ్మాయి చనిపోవడం ఇదంతా కూడా దాదాపు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం మేము వాస్తవానికి. అప్పుడు రాహుల్ గాంధీ గారిని నమ్మి నిజంగా కూడా బస్సు యాత్రలు చేసినాం. వాళ్ళ గెలుపు కోసం బస్సు యాత్రలతో పాటు ముఖ్యమంత్రి గారు ఒక ఫార్ములా చెప్పిండు మాకు. ఏమని చెప్పిండు, మీతో పాటు మీ ఇంట్లో ఉన్న ముగ్గురిని వేయండి అంటే 4 ఓట్లు, మీతో పాటు 3 ఓట్లు అంటే 4 ఓట్లు, 4 × 35 లక్షలు అంటే దాదాపు 1,20,00,000 ఓట్లు మాకు వేపిస్తారు. అట్లా వేపిస్తే మేము గెలుస్తాం, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బరాబర్ అదే చేసినాం. మా ఇంట్లో ఉన్న అవ్వ నేర్పించినాం, మా ఇంట్లో ఉన్న అమ్మ నేర్పించినాం, మా ఇంట్లో ఉన్న అక్క నేర్పించినాం, మా ఇంట్లో ఉన్న చెల్లెలు నేర్పించినాం. మా ఇంట్లో ఉన్న చెల్లెల్ని ఎందుకు వేయించినాం అంటే మా చెల్లెలకి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాన్నాడు, అందుకోసమే వేయించినాం. తులం బంగారం ఇస్తాను అన్నాడు. నేను దానికి ఇవ్వట్లేదు, ఓన్లీ నిరుద్యోగ సమస్య యువత సమస్య గురించి మాట్లాడుతాను. ఇస్తా అన్నాడు, దానికోసం వేయించినాం. మా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చదువుకోవాలంటే 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు. నిజమే అనుకుని వేయించినాం. కానీ చివరికి వచ్చేస్తే ఏమైంది, 10 లక్షల రుణాలు ఇప్పటివరకు ఒకరు కూడా ఇచ్చినటువంటి పాపన అవ్వలేదు. ఒక్క ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఇచ్చినటువంటి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గతంలో కూడా ఒకసారి మీ గురించి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఓయూ స్టూడెంట్స్ ఏముంది, వాళ్ళు అక్కడ తార్నాకలో తాగి ఏదో మా మీద వస్తున్నారు. రీసెంట్గా కూడా ఆయన మీరు మొన్న ఇందాక ఓయూ సంఘటన కూడా చెప్పారు కదా, ఓయూలో ఆయన స్వయంగా అన్నారు ఈ స్టూడెంట్స్కి స్కిల్ రావట్లేదు, స్కిల్ ఉన్న స్టూడెంట్స్ బయట రావట్లేదు, వీళ్ళకి ఉద్యోగాలు యాడ్ నుంచి వస్తాయి అన్నారు. నిన్నగాక మొన్న ఆయన ఇంకో మాట అన్నారు, ఇంజనీరింగ్ చదువుతుందంతా క్రిమినల్ వేస్ట్, దీనివల్ల ఏం ఉపయోగం అంటే విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, స్టూడెంట్స్ పట్ల ఆయన గతంలో చెప్పిన మాట తీరు వేరే ఉంది. ఇప్పుడేమో అసలు అంటే మీ దగ్గర స్కిల్ లేదు, మీకు స్కిల్ లేదు కాబట్టి ఉద్యోగాలు రావట్లేదు, స్కిల్ ఉంటే ఉద్యోగాలు ఎందుకు రావు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే నిజంగానే స్టూడెంట్స్కి స్కిల్ లేదా, లేకపోతే మీరు స్కిల్ లేకుండా బయటడానికి కారణం ఎవరు? ఆయన మాటలు ఏంటంటే ఓడ దాటిన తర్వాత ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడమల్లయ్య అన్నట్టుంది పరిస్థితి. ఎందుకంటే అప్పుడు మేమందరం అవసరం, అప్పుడు యువత అవసరం, విద్యార్థులు అవసరం, విద్యార్థులను తీసుకున్నాడు, యువతను తీసుకున్నాడు, అందరిని తీసుకున్నాడు. ఆయనకు ఉద్యోగం వచ్చింది, మాకు ఉద్యోగాలు రాలే. ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థ పైన అంత మాట్లాడుతున్న విద్యా వ్యవస్థ పైన ఈ రోజు వరకు ఎన్ని రివ్యూ మీటింగ్లు చేసిండు ముఖ్యమంత్రి గారు? ఈ రోజు వరకు కూడా విద్యా వ్యవస్థ పైన ఎన్ని రివ్యూ మీటింగ్లు చేసిండు? ఇంజనీరింగ్ కాలేజీలలో, అనేక ఇంజనీరింగ్ కాలేజీలలో అసలు అధ్యాపకులే లేరని చెప్తా ఉన్నాడు ఆయన్ని. మరి ఎన్ని రివ్యూ మీటింగ్లు చేసిండు? ఎవరైనా ఒక్కరిపైన ఒక్క ఇంజనీరింగ్ కాలేజీల పైన చర్య తీసుకున్నాడా? లేదు. ఈ రకంగా ముందు ఆయనకు వస్తుందో రాదో తెలియదు, ఆయనకు ఎంత వస్తుందో రాదో తెలియదు. ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి విద్యార్థి తప్పకుండా సవాల్ చేశారు ఆయన సొంతంగా అది రాజకీయపరమైన దానికి నేను వెళ్ళదలుచుకోలేదు. నాకు నిరుద్యోగం ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి కూడా మంచి అవుట్పుట్ ఉన్న విద్యార్థి. ఈరోజు సివిల్ సర్వీస్కి ఎంపికయ్యే, తెలంగాణ నుంచి సివిల్ సర్వీస్కి ఎంపికయ్యే ప్రతి సంవత్సరం ఎంపికయ్యే 50 నుంచి 60 మందిలో దాదాపు 40 నుంచి 45 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులే ఉంటారు. అట్లా ముందు కనీసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉండే. అది యావత్ ఇంజనీరింగ్లో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా చాలా బాధ కలిగించింది. ఆ తర్వాత మీరు ఇంతకుముందు అడిగినారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని. అంతే ఎంత అన్యాయం చూడండి. ఇక్కడ చూడండి క్లియర్గా మనకు ఎవరు చెప్పిండ్రు, బట్టి విక్రమార్క గారే ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిండు? అసెంబ్లీ సాక్షిగా కె తారక రామారావు గారు, కేపీ వివేకానంద గారు, పట్లోళ్ళ సవితా ఇంద్రారెడ్డి, అంజీ యాదవ్, పల్ల రాజేశ్వర రెడ్డి గారు అడిగిన క్వశ్చన్స్కు ఇగో అసెంబ్లీ సాక్షి ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? దిస్ ఇన్క్లూడ్స్ 16,978 పోస్ట్ ఫీల్డ్ త్రూఅవుట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ సో ఫర్ బై ద ప్రెజెంట్ గవర్నమెంట్. 16,978 పోస్టులు మేము ఇచ్చినామని చెప్పిండు. అంటే దాదాపు 17,000 పోస్టులు ఇచ్చినాం. అయ్యా మీరు 17,000 ఇచ్చిండ్రు, మాకు ఇంకా కావాల్సినది ఎంత, మాకు బాకీ ఉన్నది ఎంత? 1,83,000 పోస్టులు మాకు బాకీ ఉన్నారు. ఆ బాకీని మాకు తీర్చండి అంటేనే వీళ్ళకి బాధ. ఆ బాకీని మమ్మల్ని తీర్చండి అంటే కేటీఆర్ పేమెంట్ బ్యాచ్ అంటారు. ఆ బాకీని మీరు తీర్చండి అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఆ బాకీని మేము తీర్చండి అంటే బీజేపీ వాళ్ళు అంటారు. ఆ బాకీని మేము మాకు తీర్చండి అయ్యా అంటే బీఎస్పీ వాళ్ళు అంటారు. అంటే పార్టీలకు మాకు సంబంధం ఏంది? మేము భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగాన్ని చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం.
తెలంగాణ ముఖ చిత్రాన్ని చదివినాం. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా ఉంది, తెలంగాణ సామాజిక ముఖ చిత్రం ఎట్లా ఉంది, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉందో మాకు తెలుసు. ఇవన్నీ చదువుకున్న వాళ్ళం. ఒక లీడర్ చెప్తేనో మేము రెచ్చిపోము, ఒక ఇది చెప్తానో మేము రెచ్చిపోము. కరెక్టే. కానీ మీరే అన్నారు ఇందాక, ఒక లీడర్ చెప్తే రెచ్చిపోమంటున్నారు. కానీ మీరే అన్నారు ఇందాక, మేము ఒక ఆశతో ఉన్నాము గతంలో, ఆ ఆశ వచ్చి వీళ్ళు మాకు ఆశ కల్పించారు, వీళ్ళు నమ్మి మోసపోయాం అన్నారు అదే కదా. అప్పుడు పేపర్ లీక్ ఒకటి పేపర్ లీక్ కారణము. రెండవది ఏంటంటే ప్రవళిక ఆత్మహత్య. ఆ రోజు ప్రవళిక ఆత్మహత్య జరిగినప్పుడు కూడా చూడండి క్లియర్గా ఢిల్లీలో ఉన్నాడు. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని పెట్టిండు? ఇమ్మీడియట్గా నేను ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటా. ఈరోజు నిరుద్యోగులు దాదాపు ఇప్పటికే 18 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు అందరికి కూడా అండగా ఉంటా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా అని చెప్పిండు. ఈ రోజు వరకు ఒక్కరు ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. అది దానికి తోడు ఇప్పటికీ 22 మంది నిరుద్యోగులు చనిపోయినారు. నిన్నగాక మొన్న ఖమ్మంలో కూడా బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో మీరు ఒకసారి చూసినట్టుంటే 100 మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. మీరు ఒకసారి చూడండి, ఇవన్నీ నిరుద్యోగుల ఆత్మహత్యలు, పేపర్లో వచ్చిన నిరుద్యోగులు. మరి ఏ నిరుద్యోగ ఆత్మహత్య ఇప్పుడు కనబడట్లేదా? ఈయనకు ఢిల్లీలో ఉంటేనే కనబడతాయి నిరుద్యోగ ఆత్మహత్యలు. ఢిల్లీ కాదు, ఈయనకు ఢిల్లీలో ఉంటేనే జంజీ ఉద్యమం కనబడుతుంది. ఢిల్లీలో ఉంటేనే మొన్న ఒక ఉద్యమం చేసిండు, జంజీ ఉద్యమం. ఆ పిల్లలకు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆ పిల్లలది కాదు, వాళ్ళకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు వెళ్ళిండ్రు. రాహుల్ గాంధీ గారు వెళ్తే ఇక్కడ జస్ట్ ఇట్లా ఇదైపోతే పెద్ద రక్తం గారింది. ఇక రాహుల్ గాంధీ గారని తెలంగాణ మొత్తం కాంగ్రెస్ లీడర్లు పెద్ద హడావుడి చేశారు. మీకు గుర్తుంది, మీకు బాగా గుర్తుంది. అయితే మాకు అశోక్ నగర్ చౌరస్తాలో మాకు రక్తాలు వచ్చినప్పుడు కొట్టినప్పుడు మా ఆడపిల్లల రక్తం కాదా? తెలంగాణ పిల్లల రక్తం కాదా? తెలంగాణ నిరుద్యోగుల రక్తం కాదా? మమ్మల్ని ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నా, మీరు ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి. ఇది తెలంగాణ నిరుద్యోగుల రక్తం కాదా? ఇట్లా కొడితే ఆడపిల్లల్ని వెనకబడి కొడితే, హాస్టల్లో లోపలికి కొడితే ఏ కాంగ్రెస్ లీడర్ స్పందించలేదు. అంటే రాహుల్ గాంధీదే రక్తమా, మాది రక్తం కాదా? ఒకసారి మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. ఆ తర్వాత 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి మేము 2 నిమిషాలు మేము ఎక్కడైనా ధర్నా కానీ రాస్తారోక కానీ చేయాలని అనుకుంటేనే ముందస్తు అరెస్ట్ చేస్తారు. ఆయన 30 పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కోడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో 30 పోలీస్ యాక్ట్ అంటే ఏంటి? ఒక 10 మంది కన్నా ఎక్కువ గుమిగూడారు, సభలు సమావేశాలు అసలు చేయొద్దు. అటువంటి ప్లేస్లో తీసుకొచ్చి 2 గంటలు రాస్తారోక చేసిండు ముఖ్యమంత్రి. మరి ఆయనను అరెస్ట్ చేయలేదు. ఆయన చట్టం ఆయనకు ఒక రకం చెప్తుంది, మాకు ఒక రకం చెప్తుంది. ఫైనల్గా రవి గారు, ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో మీ వాయిస్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరుకుంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏమడుగుతారు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏమంటే, మాకు బాకీ ఉన్న 1,83,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్గా తీర్చాలి. దానిలో భాగంగానే మొదటి విడతగా ఇప్పుడే మా పిల్లలకందరూ కూడా మీరే చెప్పిన 15,000 పోలీసు ఉద్యోగులకు ఒక ఉద్యోగం తక్కియానని చెప్పేసి, ఒక నోటిఫికేషన్ తక్కియానని చెప్పిండ్రు. మరి 15,000 నోటిఫికేషన్ ఇమ్మీడియట్గా 19,000 ఖాళీలు ఉన్నాయి కదా, ఆ 19,000 ఖాళీలు గతంలోనే మీరు పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చుకున్నారు. ఆ 19,000 ఖాళీలు ఉన్నాయి కదా, ఇమ్మీడియట్గా ఆ ఖాళీలకు నోటిఫికేషన్ భర్తీ చేయాలి. ఆ తర్వాత ఇదే నోటిఫికేషన్లో దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది పోలీస్ నోటిఫికేషన్ రాక దాదాపు 4 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఆ పిల్లలందరూ కూడా దానిపైనే ఎస్ఐ పీసీ అందరూ కూడా పీసీ కోసం చాలామంది కూర్చున్నారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ అయిపోతూ ఉంది. ఇమ్మీడియట్గా ఎస్ఐని 38కి పీసీని 36కు పెంచాలి. ఆ తర్వాత ఇంకొక దారుణం ఏమంటే, మీరు ఒకసారి చూడండి పేజీ నెంబర్ 41, వాళ్ళ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 41లో మీరు ఒకసారి చూస్తే, దరఖాస్తుదారులు ఎవ్వరు కూడా ₹1 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి పేజీ నెంబర్ 41లో చెప్పిండ్రు. ఆ 41లో చెప్పిన ప్రకారమే ఎస్ఐపిసి అభ్యర్థులకు 1,500, 1,200 కాకుండా ₹1 కూడా ఫీజు లేకుండా ఇమ్మీడియట్గా 3,000 చేసినట్టున్నారు కదా. 1,500, 3,000 అయిపోతాయి. అది ఇమ్మీడియట్గా ₹1 కూడా ఫీజు తీసుకోరాదని మా డిమాండ్. ఇక ఇక్కడ చూడండి, వాళ్ళే చెప్పిండ్రు, మేము చెప్పింది కాదు, వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళ పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో ఇచ్చుకున్నారు. ఇక్కడ చూడండి 17,000 ఖాళీలు. ఈ 17,000 ఖాళీల కన్నా కనీసం 17,000 ఖాళీల కన్నా మాకు ఇమ్మీడియట్గా భర్తీ చేయాలని చెప్పేసి మా డిమాండ్. రైట్ చెప్పండి గౌతమ్ ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి మీరు. గౌతమ్ గారు వినిపిస్తుందా అండి? సాయి గారు, అంటే ఇందాక వినపడుతుంది. అది ఇందాక రవి చెప్పినట్టు, ఏదైతే ప్రభుత్వం నిరుద్యోగులను ఆనాడు నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారాన్ని అనుభవిస్తుందో, ఈ అధికారాన్ని అనుభవిస్తున్న సందర్భంలోనే వాళ్ళకి ఇచ్చిన హామీని తప్పనిసరిగా నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఎన్ని వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో, సుమారు అంటే పోలీస్ కానిస్టేబుల్ 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్పారు. కాబట్టి ఇమీడియట్ గా వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఇతర డిపార్ట్మెంట్లలో ఎన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే అవి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి అని అంటున్నాం. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులు అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్స్ కి ఏదైతే వాళ్ళు ఫీజు పెట్టినరో, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టు, ఇది 41 పేజీలో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినట్టు ₹1 కూడా
ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అని అంటున్నాం. అదేవిధంగా వాళ్లకు నిరుద్యోగ వృత్తి ఎంత మంది అయితే ఉన్నారో అంత మందికి నిరుద్యోగ వృత్తిని తప్పనిసరిగా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రవళిక కుటుంబానికి ఏదైతే ఇస్తానన్న ఎక్స్గ్రేషియా ఉందో అది తప్పనిసరిగా వెంటనే ప్రకటించాలి, వెంటనే వాళ్ళ కుటుంబానికి అందేటట్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం నిరుద్యోగులు ఏదైతే వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి, చట్టబద్ధంగా ఉన్నాయి. ఇవి వాళ్ళు కోరుతున్న డిమాండ్లు అనేవి తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే అమలుపరచాలి. అదేవిధంగా సహకరించే వాళ్ళ మీద వాళ్ళు నిరుద్యోగులు కడుపు గాలి బాధపడి ఇబ్బందులు పడి కన్నీరు గాల్చి దెబ్బలు తిని ఈ రోజు వాళ్ళు అడుగుతున్నదేంటి, వాళ్ళ ఉద్యోగాల్ని భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహించడం సరైనది కాదు. వాళ్ళ బాధల్ని పట్టించుకోవాలి, వాళ్ళ డిమాండ్లను లెక్కలోకి తీసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఇదే మొండి వైఖరిని పాటిస్తే గనక తప్పనిసరిగా నిరుద్యోగుల్ని కలుపుకుంటాం, నిరుద్యోగులతో మమేకమవుతాం, నిరుద్యోగులకు అండదండగా ఉంటాం, వెన్నుదన్నుగా ఉండి ఆ పోరాటంలో భాగస్వామ్యం అవుతాం. నిన్నగాక మొన్న మేము ఎల్బీ నగర్ స్టేడియంలో అన్ని వేల మంది విద్యార్థులతో కూడా మేము యువగళం పేరుతోని కార్యక్రమం చేసిన సందర్భం కూడా మీరు చూసిందే. కాబట్టి విద్యార్థుల్ని కూడగడతాం, నిరుద్యోగుల్ని కూడగడతాం, అందరినీ కూడగట్టుకొని ఈ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరైతే దాన్ని ఎండగడతాము. మొత్తం నిరుద్యోగులకు మళ్ళా ఉద్యోగాలు వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకునేదాకా కూడా మా ఒత్తిడి ఉంటది ప్రభుత్వం మీద. ఆ వైపుగా మా పోరాటం కూడా ఉంటది, వాళ్ళతో కలిసి ఉంటది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ ని అమలు సహకరించాల్సిందే, అదేవిధంగా తీర్చాల్సిందే. వాళ్ళ డిమాండ్స్ తీర్చకుండా పారిపోతామనంటే కుదరదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైట్. ఫైనల్గా రవి గారు మీరు చెప్పండి, అంటే నిరుద్యోగులు చాలామంది ఆశ కోల్పోయి అనేక కష్టాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ప్రైవేట్ జాబుల వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు ఏం చెప్తారు నిరుద్యోగులకి ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్? ఫైనల్గా ఏంటంటే 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 35 లక్షల మంది నిరుద్యోగులకు నేను ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏంటంటే దయచేసి మీరు ఆత్మహత్యలకు పాల్పడకండి. ఎందుకోసం అంటే చిన్నప్పటి నుండి ఆ తండ్రి ఎంతో కష్టపడి మనల్ని పెంచుకుని ఉంటారు. వాళ్ళు తినక మనకు తిన్నిక పెట్టింటారు, వాళ్ళు ఉండక మనకు పెట్టింటారు, వాళ్ళు బట్టలు తెచ్చింటారు చిన్నప్పటి నుండి. వాళ్ళ కష్టాన్ని గుర్తించైనా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్యలకు పాల్పడకండి. ఈ ప్రభుత్వం పైన ప్రశ్నించి 2 లక్షల కొలువులు సాధిద్దాం. అంతేగాని మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు. మేము కొట్లాడడానికి మేము రెడీ ఉన్నాం, ఏ దానికైనా మేము రెడీ ఉన్నాం. మీకోసం కేసులు తెచ్చుకోవడానికి రెడీ ఉన్నాం, మీకోసం మేము దేనికైనా రెడీ ఉన్నాం. దయచేసి ఎవరు కొట్లాడొద్దు. మనకు మన అమ్మ నాన్న ముఖ్యము. కడుపుగల మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈ చుట్టుముట్టే ఉంటారు మా వెనక లైబ్రరీలో స్టడీ హాల్లో మా చుట్టుముట్టు ఉంటారు. రేపు ఉదయమే ఏం చేస్తారు, రేపు ఎర్లీ మార్నింగ్ అబ్బాయి చనిపోయిందని తెలిస్తే మాకు గుండె కొత్త మాకు తెలుస్తుంది. మాకు ఇంత గుండె కొత్త ఉంటే వాళ్ళకి ఇంత గుండె కొత్త ఉంటుంది. దయచేసి నిరుద్యోగ మిత్రులందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా, ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు. అది లేకపోయినా ఈ ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా మనకు పొలాలు ఉన్నాయి, అది లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్లో ఉన్న జాబ్ చేస్తే మన తల్లిదండ్రులతో మనం సుఖంగా ఉందాం అని అప్పీల్ చేస్తాం. ప్రసాద్ గారు చెప్పండి, చెప్తున్నారు, కంక్లూడ్ చేయండి సార్. సాయి గారు, నేను మర్చిపోయానండి ఆ ఫ్లో లో. నిజంగా కూడా నిరుద్యోగులు ఏదైతే ఈ రోజు కొంత ఆవేదనకు లోనై, అదేవిధంగా బాధకు లోనై ఏదైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో దయచేసి ఎవరు కూడా అటువంటి పనులకు పురికొల్పొద్దు, అదేవిధంగా పాల్పడొద్దు అని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మీకు ఏదైతే నిరుద్యోగంగా మీరు ఎన్ని బాధలు పడుతున్నారో ఆ బాధలన్నీ మాకు తప్పనిసరిగా తెలుసు. మేము నిన్నటిదాకా ఎటువంటి సమస్యలు అయితే పరిష్కరించినామో మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి సభావేదికగా కేటీఆర్ గారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ సమస్యని నిరుద్యోగతని మాక్సిమం తగ్గించేటట్టుగా, నిరుద్యోగుల్ని సమస్యని పరిష్కరించేటట్టుగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. కాబట్టి ఏ ఒక్క నిరుద్యోగి కూడా దయచేసి మీరు ఆత్మహత్యలకు పాల్పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కన్న తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చొద్దు, ఆవేదన కలిగించొద్దు, వాళ్లకు జీవితాంతం బతికి ఉండి లేనట్టుగా ఇబ్బందుల్ని పెట్టొద్దు. దయచేసి ఎవరు కూడా అటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి మన స్వతంత్ర టీవీ వేదికగా అందరినీ విజ్ఞప్తి. రైట్ అండి. అన్ని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కొంతమంది విద్యార్థులు బాధలో వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతుండొచ్చేమో, కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటుంది, మీరు చెప్పిన ఫార్ములానే 30 లక్షల మంది నిరుద్యోగులు, 35 లక్షల మంది నిరుద్యోగులు అంటే ఒక్కొక్క నిరుద్యోగి 4 ఓట్లు అంటే దాదాపు 1,40,00,000 ఓట్లు. సో ఆ 1,40,00,000 ఓట్లు ఈసారి మీకు పడే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, పందా మార్చుకోండి. ప్రభుత్వాలు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి,
ఒక్క నిరుద్యోగి మీరు అనుకుంటారు 35 లక్షల మంది నిరుద్యోగులేమో, వాళ్ళు డైరెక్ట్గా దాదాపు 1,40,00,000 ఓట్లని ప్రభావితం చేయగలుగుతారు. ఇండైరెక్ట్గా ఇంకో 60 లక్షల ఓట్లు వేసుకుంటే దాదాపుగా 2 కోట్ల ఓట్లు నిరుద్యోగుల చేతిలో ఉన్నట్టు. అంటే ఏ రాజకీయ పార్టీ అయితే నిరుద్యోగుల సమస్యలు తీరుస్తాయో, ఏ రాజకీయ పార్టీ అయితే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతారో, ఏ రాజకీయ పార్టీ, ఎందుకంటే వాళ్ళు గతంలో ఒక ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు మరో ప్రభుత్వాన్ని చూశారు. ఈసారి వాళ్ళు మోసపోయే పరిస్థితుల్లో లేరు, మీరు చెప్పే మాయ మాటలకి లొంగిపోయే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు యువతరం మారుతుంది. సోషల్ మీడియా, యూట్యూబ్ మాలాంటి ఛానల్స్ అంతా కూడా నిరుద్యోగుల వెంటే ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల్ని మోసం చేసో వాళ్ళకి కళ్ళబోలి కబుర్లు చెప్తే 2 కోట్ల ఓట్లు మీరు కోల్పోతారు. అది గుర్తుపెట్టుకొని నిరుద్యోగుల పక్షాన్ని నిలబడితే మీకు బతికి బట్టి కట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఖతమైపోతుంది, ఎటువంటి డౌట్ లేదు. ఇది వాళ్ళ బిగ్ టాక్ల అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.